జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి తేడా ఏంటంటే ఇక్కడ తండ్రి కొడుకులు ఉన్నారు, అక్కడ తండ్రి కొడుకులు ఉన్నారు. రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు తండ్రి కొడుకులు. చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇద్దరు తండ్రి కొడుకులు. ముగ్గురు రాజులు: సత్యం కంప్యూటర్స్ రాజు గారు, రఘురామకృష్ణరాజు గారు, అశోక్ గజపతి రాజు గారు. ఈ ముగ్గురి పట్ల ఆ తండ్రి కొడుకులు ఎలా వ్యవహరించారు, ఈ తండ్రి కొడుకులు ఎలా వ్యవహరించారు, ఆ పార్టీలు ఎలా వ్యవహరించినాయి, ఈ పార్టీ ఎలా వ్యవహరించినాయి అంటే నీకు ప్రత్యేకించి ఎవరి గురించి చెప్పగలదు. నువ్వు ఎవరిని ఎన్నుకోవాలో, ఎవరిని పాలకుడిగా ఉండాలో నిర్ణయించుకోవడం నీకు స్పష్టంగా తెలిసిపోద్ది. చిన్న ఎగ్జాంపుల్ చాలు. కంప్యూటర్స్ కూడి పెడతాయని రాజశేఖర రెడ్డి, ఆ కంప్యూటర్సే కూడి పెడతాయని చెప్పేసి దాని ఆద్యుడయ్యాడు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం. 97 ఆ ప్రాంతంలో సత్యం కంప్యూటర్స్ అంటే మారుమోగిపోయింది. అనేక మందికి ఉపాధి లభించింది. దాని శిక్షణ కూడా ఇచ్చి వాళ్ళకి అవకాశాలు కల్పించాడు ఆయన. 108 అయిందే తెలుసా నీకు? అతను ఎలా నాశనం చేశారు, ఆయన జైలు కూడా పంపించేశారు. ఆయన చేత తప్పు చేయించారు. ఇప్పటికీ నేను తప్పు చేయడం అనుకోవట్లేదు. ఆయన ఇలాంటి వాళ్ళ డైరెక్షన్, ఇలాంటి వాళ్ళ ఒత్తిడి వల్ల ఆయన ఇబ్బంది పడ్డాడు. ఆయన జైలుకి వెళ్ళి వచ్చాడు. ఒక్కరోజు బయటకు వచ్చి ఇదిగో నన్ను ఇలా చేశారు వీళ్ళు, ఎంత మర్యాదస్తుడు, గౌరవప్రదం వచ్చి ఇలాంటి వాళ్ళతో మనకి ఎందుకు అనుకున్నాడు, ఒక్క మాట మాట్లాడలేదు. అందుకని దండం పెట్టాలి.